బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు ఎస్ఐ ప్రవీణ్ దళితుడిపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాను చెప్పింది వినకపోతే జైలుకు పంపిస్తానంటూ జులుం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సివిల్ కేసుల్లో పోలీసులు సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, భూ తగాదాలపై ఫిర్యాదులు వస్తే ఎస్ఓపి ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మార్లు చెప్పినా ఎస్ఐ తీరు మాత్రం మారటం లేదు. ఇక ఎస్ఐ ప్రవీణ్ దాష్టికానికి ఒక దళిత కుటుంబం బలైనట్లు తెలుస్తోంది. ఇక చిన్నగూడూరు మండలం కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ ఆగడాలు తట్టుకోలేక ఏఎన్ఎన్ న్యూస్ను ఆశ్రయించారు బాధితులు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తగాదాను తనకు వనరుగా మార్చుకొని దందాలకు పాల్పడుతున్నారంటూ బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. ఇక గాడిపల్లి సత్యనారాయణ, దుంపల శ్రీనివాసులకు కొంతకాలంగా ఇంటి స్థలం విషయంలో తగాదా జరుగుతోంది. సత్యనారాయణ మండల పరిధిలోని పంచాయతీ అధికారిని ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులు సత్యనారాయణకు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి శ్రీనివాసులు గోడను కూలగొట్టించాడు. గోడ కూల్చిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు బాధితుడు శ్రీనివాస్ ఏఎన్ఎన్ న్యూస్కు తెలిపాడు. ఇక ఇదేంటని ప్రశ్నించిన బాధితులు బూతులతో ఎస్ఐ ప్రవీణ్ రెచ్చిపోయారని బోరుమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు. సుజాత, నేను అనగా చిన్నగూడూరు దళిత కుటుంబం మాది. మమ్మల్ని చూసి మా పై బాగా దౌర్జన్యం చేస్తున్నారు. ఎస్ఐ గారు ఎట్టబడితట్నే మాట్లాడుతున్నారు వరుగరుగా. మాది గత 50 సంవత్సరాల క్రితం మా మామగారు తీసుకున్నాడు భూమి. తీసుకుంటే వాళ్ళ గౌన్లైనకు మాకు ఎలాంటి తోవ లేదని మేము అప్లికేషన్లు 3 సార్లు ఇచ్చాము. ఇచ్చినా కూడా ఎస్ఐ గారు ఏం స్పందించలేదు మా మీద. ఆయన ఒకసారి ఇస్తేనే ఆయన మీద స్పందించి నా భర్తను స్టేషన్కి పిలిచి ఎట్టబట్టట్లే మాట్లాడుకుంటూ బెదిరిస్తున్నాడు. జైలుకి పోతావు నువ్వు, మేము దళితులం అని మా మీద అక్రమంగా మా ఎస్ఐ గారు పోలీసు వాళ్ళని తోలిండి. ఇద్దరిని తోలి మా మీద దళితులం అని బాగా మా మీద వల్గర్గా మాట్లాడుకుంటూ వాళ్ళ గౌన్లను అందరినీ తీసుకొచ్చి మా మీద ఉసుకొల్పి కూలగొట్టిపించిండు ఎస్ఐ గారు. సరే నిన్ను జైలుకు పంపిస్తామని బెదిరించుకుంటా మా ఆయనను మాట్లాడుతా అంటే నేను పోయి, ఎందుకు సార్ అట్ట మాట్లాడతారు ఏం సార్, మేము 3 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం, మా అప్లికేషన్ ఏం మీ పరిధిలోకి తీసుకోలేగా సార్ అని అంటే, నువ్వు ఏందమ్మా అట్ట చూస్తాను ఏందని ఎట్నో రాంగ్గా మాట్లాడండి. నా మీద ఆడదాన్ని కూడా చూడకుండా ఎట్నో మాట్లాడండి సార్.